ఈరోజుకై ప్రత్యేకించబడినటువంటి అంశము రాయిని గూర్చిన మర్మం, రాతి పలకల రహస్యం అనే అద్భుతమైనటువంటి అంశమును బైబిల్ నుండి పరిశీలన చేయవలసినటువంటి సమయము ఇప్పుడు మనము వెళ్ళబోతున్నాం. ప్రియులారా, దేవుని సంగమా, రాయిని గూర్చిన మర్మం ఏంటి, రాతి పలకల రహస్యం ఏంటో దేవుని వాక్యం నుండి మనం ఛేదిద్దాం. బైబిల్ అనేది మహోన్నతమైన గ్రంథం, విశేషమైనటువంటి దేవుని మాటలు కలిగినటువంటి దైవ గ్రంథం. మానవుని యొక్క ఆలోచనలకు అతీతమైనది, మానవులు ధరించినటువంటి శరీరానికి కూడా అతీతమైనది. ఎందుకనగా దేవుని జ్ఞానం పరలోకం నుండి వచ్చింది అని యాకోబు పత్రికలో తెలియజేస్తాడు దేవుడు. ఈ జ్ఞానం అనేది పైనుండి వచ్చినది అని చెప్తాడు. అంటే పరలోకం నుండి వచ్చింది ఈ జ్ఞానం, ఈ మాటలన్నీ కూడా. మనిషి ఆలోచించి మనిషి యొక్క కల్పన జ్ఞానంతో ఉద్భవించినది కాదు బైబిల్ జ్ఞానం. ప్రత్యేకముగా ప్రవక్తల చేత, అపోస్తుల చేత, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత పలకబడి రాయబడినదే మన చేతుల్లో ఉన్న దైవ గ్రంథం. అందువలన ఏది చెప్పినా ఏది విన్నా కూడా దానికి సమాధానం బైబిల్లో ఉంటేనే మనం నమ్మాలి. బైబిల్కు వ్యతిరేకంగా, బైబిల్కు అనుకూలంగా లేని మాటలు అవి వర్ధిల్లని మాటలు, అవి ఎప్పటికీ శాశ్వతమైనవి కావు. ఎందుకనగా ప్రభువైన క్రీస్తు చెప్పిన ఒక మాట అందరికీ తెలుసు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఆకాశం కోట్ల సంవత్సరాల నుండి ఉంది, కనిపిస్తున్న ఆకాశం. సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా కోట్ల సంవత్సరాల నుంచి మనుగడలో ఉన్నాయి. అలాగే భూమి పుట్టి కూడా సుమారుగా 460 సంవత్సరాలు అయిందని, 400 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రజ్ఞుల అంచనా. నాలుగు వందల కోట్లకు పై చిలుకులు సంవత్సరాల క్రితమే భూమి ఉద్భవించింది అని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. అంటే కోట్ల సంవత్సరాలు అర్థమండి. మన భాషలో చెప్పాలంటే కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి ఉంది, కోట్ల సంవత్సరాల నుండి విశ్వం ఉంది. దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఇవన్నీ మనము సైన్స్లో చూసాం. అనగా నేను చెప్పేది ఏమిటంటే, కోట్ల సంవత్సరాల నుండి మనుగడలో ఉన్నటువంటి సృష్టి, జాగ్రత్త వినాలి మీరు, కోట్ల సంవత్సరాల నుండి ఉన్న సృష్టి, ఉన్నటువంటి మనుగడలో ఉన్న ఈ సృష్టి నాశనం అయిపోతుంది అన్నాడు యేసుప్రభు వారు. సృష్టి పుట్టిన తర్వాత, విశ్వం అంతా అయిన తర్వాత, మానవుడు పుట్టిన తర్వాత, కొంతకాలానికి విస్తరించిన తర్వాత మనుషులు, ఆ తర్వాత ఇశ్రాయేలు అనే వాళ్ళు పుట్టిన తర్వాత, మోషే గారు పుట్టిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. కనుక ధర్మశాస్త్రం వచ్చింది అన్నప్పుడు అది కొన్ని వేల సంవత్సరాలే కదా. సృష్టి ఏమో కోట్ల సంవత్సరాలు. అంటే వేల సంవత్సరాలలో పుట్టిన వాక్యం ఎప్పటికీ ఉండేది. కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సృష్టి ఎప్పటికీ ఉండేదా? నిజమే మరి.
కనిపిస్తున్నటువంటి ధర్మశాస్త్రపు మాటలు రాతి పలకలు ఏవైతే రాసిచ్చాడో 10 ఆజ్ఞలు, అలాగే కొండ మీద చెప్పాడో దేవుడు మోషేతో, వేల సంవత్సరాల క్రితం చెప్పబడినది అది కనిపిస్తున్నటువంటిది ప్రజలకు. ప్రజలే పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందే వాక్యం అనేది ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. సృష్టి కంటే ముందు మాటలతో లెక్కలతో చెప్పలేనంత కాలంలో ఆది యందు దేవుడు వాక్యమును తన యొద్ద ఉన్నది అని చెప్పాడు దేవుడు వాక్యమును. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న ఆ వాక్యమే యేసు ప్రభువారే అంటున్నాడు. నా మాటలు ఎన్నటి గతించవు, కారణం నేను ఆది నుండి ఉన్నవాడను. ఆది నాకంటూ ఒక టైం అంటూ లేదు, ఒక పీరియడ్ అంటూ లేదు, ఒక సమయం అంటూ లేదు. నేను ఆది నుండి ఉన్నా. ఏ లెక్కలో చెప్పాలి మీకు నేను? భూమి పుట్టిన తర్వాతనే కదా కార్బన్ టెస్ట్ అనేది వచ్చింది కనిపెట్టుకోవడానికి, సైన్స్ అనేది వచ్చింది. భూమి పుట్టకముందు, సైన్స్ లేకముందు, సృష్టి లేకముందు ఏ లెక్కలో చెప్పాలి మీకు నేను చెప్పడానికి? నేను ఎప్పుడున్నానో, ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో. కనుక ఆది అని చెప్తున్నాను, అడ్జస్ట్ అయిపో అంటున్నాడు. ఆది యందు వాక్యము ఉండెను. ఎప్పటికీ ఉన్న వాక్యం ఎప్పటికీ ఉంటుంది, అంతరించిపోదు. కనుక అన్నాడు, ఆకాశములు సృష్టించబడ్డాయి, భూమి సృష్టించబడింది, కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇంకా ఉన్నా కూడా అది ఎప్పటికైనా అంతరించిపోయేది, కానీ నా మాటలు అంతరించిపోవు, నేను అంతరించిపోనని అర్థం అక్కడ చెప్పేది. అందుకే సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవు అన్నాడు దేవుడు బయలుపరిచినప్పుడు పేతురు. సజీవుడు, జీవాధిపతి ప్రభు అని క్రీస్తు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో రాతి పలకల పైన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సృష్టిలో ఒక పదార్థం, కనిపిస్తున్న రాళ్ళు, సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమైన సంగతులు మనం చూస్తున్నాము, మనకు కనబడుతున్నాయి. అలాంటి దశలో కనిపించే సృష్టిలో ఉన్న వాటిని ఇమిడి ఉన్నటువంటి దేవుని వాక్యం అనేది విశేషమైన పరలోకం నుండి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అందులో ఉన్న మర్మాలను మనం చూడాలి పిల్లలు. ఈరోజు కనిపించేదంతా కొంతకాలమే, పరలోకం నుండి వచ్చిన వాక్యము జ్ఞానం ఉన్నది చూసారు, ఈ జ్ఞానం అంతరించిపోనిది. అఫ్కోర్స్ అంతం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి ఈ వాక్యాన్ని కదా. మనం యూట్యూబ్లో చూసాము, వార్తలు విన్నాము, ఈ వాక్యాన్ని కాల్చేయటాలు ఇప్పటి నుంచో కదండి, ఇది ఇప్పటి నుంచో క్రీస్తు పూర్వం నుండే చాలా ఇబ్బందులు గురి చేశారు కదండి దేవుని భక్తులకు. సమస్యలు వచ్చాయి. క్రీస్తు శకంలో అయితే అది దారుణం, అంతరించిపోయింది. వాక్యం అంతరించదండి. యేసు వాక్యం అంతరించనిది, అంతము కానిది. నేను చెప్పానా? నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను యేసుప్రభు వారికి, బైబిల్కు? నో, నేను చెప్పింది ఎందుకైతుందండి? అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యంలో ఉంది. ఏంటంటే మరియమ్మ గారికి గాబ్రియేల్ దూత ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పిందండి? ఆయన రాజ్యము అంతము లేనిది, యుగ యుగములు ఉంటుంది ఆయన రాజ్యము. మరియమ్మ, నీకు పుట్టబోతున్నటువంటి రక్షకుడున్నాడే, ఆయన రాజ్యం అంతము లేనిది. అంతము చెయ్యలేరు, అంతం కాదని అర్థం. అది పాయింట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? అంతము లేనిది, అంతము కానిదని దేవదూత చెప్పాడు భూమి మీదకి వచ్చి. ఇంక నేనేం చెప్తాను చెప్పండి? కనుక వాక్యం అంతము కానిది, అంతము లేనిది. అందుకే అన్నాడు, ఆకాశములు భూమి గతించును కానీ, అంటే అందులో ఉన్నాయి అన్నీ గతించిపోతాయి, కానీ నా మాటలు గతించవు. కనుక అలాంటి అద్భుతమైనటువంటి వాక్యంలో నుండి ఈరోజు మనం చూద్దాం. రాయిని గూర్చిన మర్మం, రాతి పలకల రహస్యం. విప్పుదాం ఆ మర్మాన్ని ఈరోజు ప్రియులారా. నిర్గమకాండం 24వ అధ్యాయము. నిర్గమకాండం 24వ అధ్యాయములో దేవుని మాటను పరిశీలన చేద్దాం ప్రియులారా. 12 నుండి 13 వచనములు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి, ఎక్కడికెక్కాలి? ఎక్కడండి? కొండ ఎక్కాడు. కొండ రాయి కొండ దగ్గరికి వెళ్ళాడు.
అంటే దేవుని వాక్యం వచ్చింది కొండ రాయి దగ్గర వచ్చింది చూసారా. కొండకు రా అన్నాడు. కొండెక్కు పైకెక్కు. మైదానంలో ఇవ్వలేడా? ఏమండి ఏ చెట్టు కింద ఇవ్వలేడా? ఏ చక్కటి గడ్డి మైదానాలు ఉన్నాయి. ఆ ప్రయాణంలో చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు చూసుకుంటూ వెళ్ళారండి వాళ్ళు. మంచి మంచి ఓయాసిస్సులు. ఆ యెరూషలేము వెళ్ళినప్పుడు మీకు కనబడతా ఉంటుంది ఆ ప్రయాణంలో ఎలా ఉందో. ఐగుప్తు నుండి వాళ్ళు కనానుకు ప్రయాణం చేసినప్పుడు మధ్యలో ఇసుక ప్రాంతాలలో ఓయాసిస్ల ప్రాంతాలు దిగారు వాళ్ళు. మరి అలాంటి ప్రాంతాలు ఇవ్వచ్చు కదండి. అర్థమైందండి. కణాల్లోకి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. పాలోతీలు ప్రవహించే దేశంలోకి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. కొండ మీద ఇచ్చాడు చూసారు. కొండ మీదకి వచ్చేయమన్నాడు. కొండ మీదకి రమ్మన్నాడు. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చేచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలు స్టోన్స్ మీద చెక్కాడు. పలక ట్యాబ్లెట్. ఇప్పుడు మనం వాడుతూ ఉంటాం కదండి స్మార్ట్ ట్యాబ్లెట్స్. ట్యాబ్స్ అంటాం. మొబైల్ ట్యాబ్లు. పలక అది పలకలా ఉంటుంది కదా, రాతి పలకలాగా. అందుకే ట్యాబ్ అంటాడు దాన్ని. ట్యాబ్లెట్ అంటే వేసుకునే మాత్ర కాదు, పలక. అంటే ఆ మాదిరిగా, అంటే ఎగ్జాంపుల్గా మనం రాతి పలక ట్యాబ్లెట్స్ ఎలా ఉంటాయి ట్యాబ్స్ అలాగా ఇవి కూడా ధర్మశాస్త్రపు రాతి పలకలు ఇచ్చినప్పుడు అలాగ డిజైన్గా ఉన్నటువంటి పలకల్ని ఇచ్చి దాని మీద దేవుడు రాసినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు దేవుడు ఇవ్వటం జరిగింది మోషే గారికి. ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోవా లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. ఇదేంటండి మళ్ళీ కొండ మీద దేవుడు ఉంటాడా? చూసారు, కొండ మీదకి ఎక్కాడు. అది ఆ కొండ ఎవరని చెప్తున్నాడు? దేవుని కొండ. అంతే ఉంది కదండి ఇక్కడ బైబిల్లో. దేవుని కొండట, దేవుని కొండ. అంటే దేవుడు ఆ కొండ మీదకి వచ్చి మాట్లాడేవాడు, దేవుడు ఆ కొండ మీద నుంచి కార్యాలు చేసేవాడు, దేవుడు ఆ కొండ మీద నుంచి ఆజ్ఞలు ఇచ్చేవాడు. కనుక ఆ ప్రాంతం, ఆ ప్లేస్ను కొండను ఏమన్నాడు? దేవుని కొండ అన్నాడు. దేవుని కొండ అది రాయే. ఎత్తైనది కొండ అనగా ఎత్తైన ప్రాంతము. తలలు పైకెత్తి చూడాలి. దేవుడు పరలోకంలో ఉంటాడు. ఎత్తైన ప్రాంతం, ఎక్కడో దూరంగా ఉంటాడు. అలా యేసుప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి అంటాడు. అంటే పైన ఉంటాడు దేవుడు. అంటే ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు అని అర్థం అండి. కొండ మీద అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏంటంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్నవాడు ఉన్నతుడు, హెచ్చైన వాడు కొండ మీదకి రావాలి. పైన కింద అందరు ఉండాలి. ఒక స్థానం కలిగిన వాడు, ఉన్నతమైన స్థానం కలిగిన వాడు అని అర్థం అండి. ఒక ప్రత్యేకమైన స్థానం. కొండ, దేవుని కొండ. అక్కడ ఎన్నో కొండలు ఉన్నాయి. అన్ని కొండలు దిగలే దేవుడు. ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, ఒక కొండను ఎంచుకున్నాడు, అక్కడికి రమ్మన్నాడు. సీనాయి కొండ, సీనాయి పర్వతం అంటాడు, సీనాయి పర్వత ప్రాంతం అంటాడు బైబిల్లో. మౌంట్ సీనాయి. అయితే ఇలాంటి ప్రాంతంలో మోషే గారికి 10 ఆజ్ఞలు కలిగిన వాక్యాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది ఇక్కడ రాయబడ్డ సందర్భం. కొండకు రాయికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో ప్రియులారా. అది మీరు గుర్తించాలి. రాయికి కొండకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది బైబిల్లో. నిజంగా చెప్పాలంటే మనం నివసిస్తున్న భూమి ఉంది కదండి, మనం నివసిస్తున్న భూమి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. భూమి నిర్మాణం ఆలోచిస్తే బైబిల్ పరంగా, బైబిలును మనం పరిశీలించి ఆలోచిస్తే భూమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం పరిశీలన చేద్దాం, ఆలోచిద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 24వ కీర్తన. కీర్తనలు 24 కీర్తనలు. మొదటి నుండి 3 వచనాలు. కీర్తన గ్రంథం 24 మొదటి 3 రెఫరెన్స్ చూసుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు
లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవాయే. అన్నీ ఆయనే, దేవుని అని చెప్తున్నాడు. చెప్పి ఏమన్నాడు? ఆయన సముద్రం మీద దానికి ఆయన పునాది వేసెను. సముద్రము మీద పునాది, దేనికి? దానికంటే భూమికి పునాది వేశాను. కానీ పునాది ఏటో చెప్పలేదు ఇక్కడ. సముద్రం మీద పునాది వేశాడు, కానీ పునాది ఏటో చెప్పలేదు బైబిల్లో. ఇక్కడ చెప్పలేదు, ఈ ఈ ఈ వాక్యంలో చెప్పలేదు. భూమికి పునాది వేశాడు సముద్రంల మీద, కానీ ఆ పునాది ఏంటో చెప్పలేదు ఇక్కడ. ప్రవాహ జలముల మీద ప్రవాహ జలముల మీద దాన్ని దాన్ని స్థిరపరచెను. స్థిరపరిచాడు. ప్రవాహ జలముల మీద స్థిరపరిచాడు, సముద్రముల మీద పునాది వేశాడు, కానీ పునాది ఏంటో చెప్పలేదు ఇక్కడ. ఇంకో రెఫరెన్స్ చూద్దాం. కీర్తన 102. కీర్తన గ్రంథం 102వ కీర్తన. 102 కీర్తన 25. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి. నిజమే, ఆది యందు. నో టైం. ఆకాశములు కూడా నువ్వు ఏ నీ కార్బన్ చేతి టెస్ట్ పనులే. చేసినా నీకు రకరకాలుగా వస్తున్నాయి. అందుకే నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, డైనోసార్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఫాసిల్స్, శిలాజాలు దొరుకుతున్నాయి. కొన్ని ఏమో ఒక్కొక్క రకంగా రిజల్ట్స్ వస్తుంటాయి. కరెక్ట్గా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఈ టైంలో, ఈ సంవత్సరంలో ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం దొరికింది అని చెప్పటం అంటే చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక రకంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇన్ని కోట్ల సంవత్సరాలు కావచ్చు, అంచనా అనే ఒక పదం వాడతాడు. ఇన్ని కోట్ల సంవత్సరాలు అయ్యిందని అంచనా అంటాడు. అంటే అంటున్నాడు, ఆ మాట అంటున్నాడు. అలాగా ఖచ్చితంగా ఇదే టైం అని కాదు. ఎందుకంటే ఆ టైంలో కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ శిలాజం ఏదైతే ఉందో, ఆ ఫాసిల్ ఏదైతే ఉందో, కనుగొనడానికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సైంటిస్ట్ అప్పుడు పుట్టినోడు కాదు కదండి ఖచ్చితంగా చెప్పడానికి. మనము ఇప్పుడు ఉన్నప్పుడు చెప్తే ఖచ్చితంగా చెప్తాం. మన కళ్ళ ముందు అవునండి ఈ టైంలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను, సాక్ష్యం చెప్తాం. మనం లేని టైం గురించి మనం ఎలా గట్టిగా చెప్పగలమండి? చెప్పలేం కదా. కనుక అంచనా అంటాడు, సైన్స్ని ఆధారం చేసుకొని. ఓకే, వెరీ గుడ్. కనుక దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ ఆలోచన ప్రకారంగా చెప్పుకుంటారు కనుక నిజమైన ఖచ్చితమైన డేట్ మీరు చెప్పలేరు కనుక దేవుడు ఆ డేట్ని ఎలా చెప్పాలంటే, ఆది కాలంలో కార్బన్ టెస్ట్ లేదు, సృష్టి లేదు కాబట్టి ఆది అందు అన్నాడు. పునాది వేసేటప్పుడు భూమికి ఆది అని చెప్పాడు, టైం చెప్పలేదు. ఎందుకంటే ఏ టైంలో ఎలా చెప్పగలుగుతాం మనం, ఎలా రుజువు చేయగలుగుతాం? నేను అప్పుడు ఏ టెస్టులు లేవు కదా కార్బన్ టెస్ట్ చెప్పడానికి నీకు అర్థం కావాలంటే నీ భాషలో. కనుక ఆది అంటున్నాడు, అడ్జస్ట్ అయిపోవడమే అంతే. ఆది అందు నీవు దానికి పునాది వేసితివి అన్నాడు, కానీ ఇక్కడ కూడా పునాది ఏంటో చెప్పలేదు. మళ్ళీ భూమికి పునాది వేసావు, కానీ దేంతో పునాది వేసావు చెప్పలేదు ఇక్కడ కూడా. ఎక్కడ చెప్పాడంటే ప్రియులారా, పటిష్టమైన బలమైన స్థిరమైన పునాది ఏంటో మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు మనకు. మీకా గ్రంథం 6వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. రాయిని గూర్చిన మర్మం, రాతి పలకల రహస్యాన్ని మనం పరిశోధిస్తున్నాం బైబిల్ నుండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. తన జనుల మీద యెహోవాకు వాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీల మీద వాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. భూమికి నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అన్నాడు. చూసాను, ఇక్కడ చెప్పాడు భూమికి పునాదులు ఏంటంట, పర్వతాలలో ఫిక్స్ చేసేసాడు భూమిని. అందుకే కాంక్రీట్ తోటే అన్నీ వేస్తూ ఉంటారు పటిష్టంగా ఉండడానికి. ఒక స్లాబ్ వేసిన పటిష్టమైనటువంటిది, పిల్లర్స్ వేసిన. ఏమండి, గృహ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మీరు పరిశీలన చేస్తే ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కదండి. స్ట్రాంగ్గా ఉండాలంటే రాళ్ళు, స్ట్రాంగ్ బలమైనది రాయి. కొండ మీద కట్టిన ఇల్లు బలంగా ఉంటుంది అంటారు కదా. అలాగే బోర్వెల్స్ వేసేటప్పుడు, బోర్ వేసేటప్పుడు, వాటర్ కొరకు వేసేటప్పుడు రాయి నుంచి వచ్చిన నీళ్ళు చాలా బాగుంటాయండి. బోర్ అంత తొందరగా కూడిపోదు అని చెప్తారు, అంటే అది కూలిపోదు అని చెప్తారు. ఆ రాతిలో నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది బోర్ అని చెప్తూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. మా ఇంట్లో కూడా అలాంటి బోరే ఉందండి.
రాయితో ఉన్నటువంటి ఆ, ప్రాంతంలో నీళ్లు పడ్డాయి. ఊట ఉంటుంది అక్కడ రాయి. చక్కటి ఊట, వాటరు. బోరు తొందరగా పూడిపోదు అది. కనుక ఆ రాయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. రాళ్ళల్లో రకరకాల రాళ్ళు. ఇల్లు గృహ నిర్మాణాలు కట్టుకున్నప్పుడు ఇంట్లలో పాలరాయని కదండి. చెప్పుకుంటూ పోతే రాయి గురించి చాలా పెద్ద చరిత్రనే ఉందనుకోవచ్చు కదా. కొంతమంది రంగురాళ్ళు ధరిస్తారు వేళ్లకు, అదృష్ట రాళ్ళు అని, జాతకాలు అని చెప్పి అలాంటివి కూడా మీరు వాళ్ళని చూసాం కదండి. వాళ్ళ నమ్మకంతో వాళ్ళు చూస్తూ ఉంటాం మనం. రంగురాళ్ళు, కెంపులు, వజ్రాలు, గోమేధికము, పుష్యరాగము, వజ్రము, వైడూర్యము, ఇవన్నీ రాళ్ళే. చాలా విలువైనవి ఇవన్నీ. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటాయి కదండి ఇవన్నీ. పరలోకం ఎలా ఉందో ఎగ్జాంపుల్ ఇస్తూ రాస్తాడు కదా దేవుడు, రాయించాడు. రాళ్ళకున్న ప్రత్యేకత చెప్తున్నాను నేను మీకు. మీరు ధరించమని చెప్పట్లేదు, వాటి ప్రత్యేకత, వాటి గొప్పతనాన్ని చెప్తున్నానండి నేను. భూమి మీద ఉన్నటువంటి రాళ్ళకున్న ప్రత్యేకతని చెప్తున్నాను. కనుక రాళ్ళకున్న ప్రత్యేకతను ఆలోచిస్తే పిల్లరా, చాలా ప్రత్యేకత ఉన్నాయి రాళ్ళ గురించి. కోహినూర్ డైమండ్ అదొక రాయి. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన డైమండ్ అంతది, వజ్రం. చూడడానికి రాయే, అది ఎక్కడుంది అది? ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి మహారాణి కిరీటంలో పెట్టుకుంది కదా. అంటే ఆ కిరీటం అంటేనే చాలా గొప్పది కదండి. రాజులపైన తల మీద ఉన్న కిరీటానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ కిరీటంలో ఆ రాయి పెట్టుకుందంటే మీరు అర్థం చేసుకోండి రాయికి ఎంత ప్రత్యేకత ఉందో. రాయిని గూర్చిన మర్మం, రాతి పలకల రహస్యాన్ని ఛేదిస్తున్నాను. దేవుని సంగమా, నిర్గమకాండం 31వ అధ్యాయము చూద్దాం. ధర్మశాస్త్రం దగ్గరకు ఉన్నాం కదండి మనం. దేవుడు ధర్మశాస్త్రాన్ని రాతి పలకలపై ఇచ్చాడు మోషేకి. అది మనం పరిశీలిస్తున్నాం. ఎలా ఇచ్చాడో చూద్దాం. 31వ అధ్యాయము నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద చూసారా, దేవుని కొండ అని అన్నాడు. ఇక్కడనేమో సీనాయి కొండ అన్నాడు. చూసారా, మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, రాతి పలకలను చూసారా, ఆ 2 రాతి పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇక్కడ మెన్షన్ చేసిన ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఏంటంటే దేవుని వ్రేలితో రాశాడటండి. కలం లేదు ఆ టైంలో, కలం లేదు, ఉలి లేదు చెక్కడానికి. దేంతో ఇచ్చాడట? వ్రేలితో, దేవుని వ్రేలితో రాశాడు. ఎందుకు రాశాడో ఈ పదం ఆలోచించాలండో. రాసిచ్చాడంటే అయిపోతుంది, ఎలా రాశాడు మనకి ఎందుకంటే, రాసేది ఇచ్చాడ పలకల మీద. దేవుని వ్రేలితో రాశాడట దాన్ని. ఎంత ప్రత్యేకత ఉందండి రాతి పలకలకు. మోషే ధర్మశాస్త్రం అనే రాతి పలక, 10 ఆజ్ఞలు గల ఆ యొక్క ధర్మశాస్త్రపు పలకలను ముట్టుకొని తాకి తీసుకొస్తున్నాడు పైనుండి. అంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత ప్రత్యేకత. దేవుని వ్రేలితో రాయబడింది. ఏమండి, పెన్నుతో రాసింది, కలముతో రాసిందే ప్రింటర్లో మనం టైప్ చేసినటువంటి, కంప్యూటర్లో టైప్ చేసిన తర్వాత ప్రింటర్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ జీవోలకు కానీ, ఆ పేపర్లకు కానీ, ఆ న్యూస్లకు కానీ ఎంత ప్రత్యేకత ఉంటుందండి. చాలా విలువైనదండి. ఒక అధికారి చెప్తూ ఉంటుంటే కింద టైప్ చేసేసేసి అందులో నుంచి దీవో బయటకు వచ్చేసింది అనుకో, చాలా విలువైంది కదండి. మనుషుల దానికి అంత ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటే, దేవుడు సాక్షాత్తు పరలోకంలో దేవుడు, సృష్టిని కలిగించిన దేవుడు, దేవాది దేవుడు తన వ్రేలితో రాయబడిన పలకల పైన ఉన్న మాటలకు ఇంకెంత విలువ ఉండాలి అని ఆలోచించండి మీరు. అలాంటివి తీసుకొచ్చాడండి మోషే. దేవునితో రాయబడిన పలకలు.
దేవుని వ్రేలితో దేవుని వ్రేలితో రాయబడిన పలకలు, దేవుని మాటతో రాయబడిన పలకలు, దేవుని యొక్క ఆలోచనలతో రాయబడిన పలకలు అవి. ఇది అల్లటప్పక రాసింది కాదండో అది. అంటే రాతి పలకల పైన వ్రాయబడిన విశేషమైన వాక్కులు. దేవుని కొండ మీద, సీనాయి కొండ మీద రాతి పలకల పైన దేవుని వేలితో రాయబడిన పలకలను తీసుకొని కిందికి వచ్చిన తర్వాత వారికి ఇశ్రాయేలుకు వినిపించిన సంగతి మనకు తెలుసు. అందులో ధర్మశాస్త్రంలో దేవుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నేరం చేసిన వారిని దేంతో కూడా చంపమన్నాడు? రాళ్ళతో కూడా చంపమన్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. రాళ్ళు రుబ్బి చంపమన్నాడు. ఇంకొక వండర్ఫుల్ పాయింట్ ఒకటి చూసి ఆశ్చర్యపోతామండి మనం. ఏంటంటే యేసుప్రభు చెప్పిన మాట ఒకసారి చూద్దామండి మనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. దేవుడు రాయించిన మాటలన్నీ కూడా ప్రభువారి ద్వారా పలకబడినాయండి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పలకబడిన మాటల్లో యోహాను మాటలు ఇక్కడ నిక్షిప్తపై ఉన్నది. మనం దాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనములు. అబ్రహాము మాకు తండ్రి అని అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. బాప్తిసమిచ్చి యోహాన్ అంటున్నాడు. బాప్తిసమిచ్చి యోహాన్ అన్న మాటలు మత్తయి రాశాడు. ఈ మాటల్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ప్రభువు చేత పలకబడిన మాటలు. ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడు. అంటే రాళ్ళతో పిల్లలు పుట్టింపగలే శక్తి దేవునికి సాధ్యమవుతుంది అని చెప్తున్నానండి ఇక్కడ. అద్భుతమైన విషయాన్ని. అలాగే యేసుప్రభు గారు ఒక మాట, సాక్షాత్ ఒక మాట అన్నాడు. ఏమిటంటే ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణం అవుతున్నప్పుడు హోసన్న హోసన్న దావీదు కుమారుడికి జయము జయము అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆయన శిష్యుల్ని. అలా అనకూడదని. అప్పుడు ఏమంటాడండి? ఇది ప్రవచనం నెరవేరాలి కనుక ఒకవేళ కనుక మీరు వీళ్ళను మాట్లాడకుండా నోరులో మోయిస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ మాట అయితే వీళ్ళు అనాలో ఆ మాటలే ఈ రాళ్ళ వలన వినిపిస్తాయి అన్నాడు. ఆలోచించండి పిల్లరా, ఎంత యథార్థమైన సంగతి. ఇప్పుడు మనం మూల వాక్యానికి వెళ్దాం. 24వ నిర్గమకాండానికి అక్కడికి వెళ్దాం. దాన్ని పరిశీలన చేద్దాం ఒక మాటను మనం. నిర్గమకాండం 24వ అధ్యాయము 24వ అధ్యాయము 12-13 వచనాలు మళ్ళీ మనం పరిశీలిస్తాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. ధర్మశాస్త్రమును తీసుకోవటానికి కొండ ఎక్కి మోషే దేవుని యొద్దకు వెళ్ళాడు. జాగ్రత్త వినాలి. దేవుని వాక్యం మోషే దగ్గరికి రావటానికి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొండ ఎక్కి కష్టపడ్డాడు. 40 రాత్రింబగళ్ళు అక్కడ ఉన్నాడు. కష్టపడి నిద్రాహారాలు లేవు, ఆహారం లేదు, నీళ్లు లేవు. 40 పగళ్ళు 40 రాత్రులుండి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడండి. దేవుని వ్రేలుతో రాయబడినది తీసుకొచ్చాడండి. వచ్చిన తర్వాత ఏమైపోయాయి ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు
32 అధ్యాయం మీరు జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యం ప్రసంగం అంతా వినాలి మీరు పూర్తిగా. ఈ ప్రసంగాన్ని పూర్తిగా మీరు ఓపికతో వినాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మర్మాలన్నీ కూడా. ఇలా బైబిల్లో ఉన్న మర్మాలన్నీ మీకు బయలుపరచబడతాయి. 32 అధ్యాయము, నిర్గమకాండం 32 అధ్యాయం 15, 16 వచనములు. మోషే మోషే శాస్త్రములు గల రెండు శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉన్నాయి. 2 పక్కల్లో ఉన్నాయటండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 ప్రక్కలు ఉన్నాయి రాయబడినాయట. ఆ పలకలు దేవుడు చేసినవి. ఇంకా ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. జాగ్రత్త వినాలి. దేవుని చేవ్రాత, దేవుని చేవ్రాత, దేవుడు చేత వ్రేలుతో రాయబడిన చేవ్రాత. మనిషి రాసేది కాదని చెప్పాడు. అంటే మోషే తయారు చేసుకొచ్చేది కాదు, మోషే ద్వారా ఇవ్వబడింది. మోషేది కాదు జ్ఞానం. మత్తయి సువార్త, మత్తయిది కాదు సువార్త. అందుకే మత్తయి గారి కింద సంతకం చేయలేదు రాసి. మార్కు సువార్త నేను రాసిన సంతకం ఏం చేయలేదు. హెబ్రీ పత్రిక కింద సంతకం చేయలేదు ఎవరు. దేవుని రాయటం అంతే, దేవుని మాటలు అని చెప్తున్నాను అంతే. నాదేముంది దీంట్లో గొప్పతనం? నాది అజ్ఞానం కాదే, బైబిల్లో ఉంది. నేను చెప్తున్నాను మీకు. దేవుడు నాకు ఇచ్చిన ఐడియాలు, దేవుడు ఇచ్చిన వాళ్ళ తలంపులతో మీకు చెప్తున్నాను అంతే. ఇది నా ఎందుకైతే నేను కాదు, నా గొప్పతనం కాదు, నేను గ్రేట్ కాదు. దేవుని వాక్యం గొప్పది. జాగ్రత్త వినాలి ప్రియులారా. దేవుని వాక్యమును మీరు ఓపికతో వినండి. దైవాశిస్సులు పొందండి ప్రియ దేవుని సంగమా. 19-20 వచనములు అదే అధ్యాయము. అతడు పాలెమునకు సమీపింపగా వారు దూడను చేసుకొని నాట్యం ఆడుతూ పూజ చేస్తున్నాడు దూడకు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు. 40 రాత్రులు వాళ్ళు పగలు పోగానే, మోసే పోగానే అయిపోయింది పని, మోసే పని అయిపోయింది, దేవుని పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. వారు మరో దేవతని చేసుకున్నారు వాళ్ళు. ఆ దూడను వారు నాట్యమాటను చూశాడండి. షాక్ అయిపోయాడు. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టేశాడు. ఎంత హట్ అయ్యాడండి. గుండె బద్దలైపోయిందండి ఆయన. నిజంగా చెప్పాలంటే మన భాషలో. నేను ఏం చూస్తున్నా, నేను ఎంత కష్టపడి మహాజ్ఞానాన్ని తీసుకొస్తే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే నా కోసం వెయిట్ చేస్తుంటారేమో, నా కోసం ఎంత ఎదురు చూస్తుంటారేమో, నా కోసం ఎంత బాధపడుతుంటారో, ఇంకా రాలేదు మోషే గారు అని ఎదురు చూస్తుంటారేమో, ఎంతో ఆశతో అనుకున్నాడండి. కింద చూడగానే సీన్ వేరేగా ఉంది. ఒక్కసారి హతాశుడైపోయాడు, స్టన్ అయిపోయాడు, అవక్కైపోయాడు మన భాష చెప్పాలంటే. ఇక కోపం మండిపోయిందండి. ఆ కోపం అంతా దేని తీశాడు? వాళ్ళ మీద కోపం అంతా మరియు అతడు ఏమండి పలకల మీద తీశాడు. ఏం చేస్తా, వాళ్ళు ఏం చేయలేడు కదండి. దేవుని పిల్లలు. ఓ కమిట్మెంట్తో వచ్చాడు మోషే ఒక కమిట్మెంట్తో వచ్చాడు వాళ్ళతో. ఆస్తి వదులుకున్నాడు, ఫరో సింహాసనం వదులుకున్నాడు, ధనమును వదులుకున్నాడు, ఐగుప్తు ధనమును, హోదాను వదులుకున్నాడు. అన్ని పరిత్యజించి దేవుని కోసం కష్టపడతాను, దేవుని పిల్లల కొరకు శ్రమ పడతాను అనుకుని వచ్చాడు. కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోయాడు. పలకలను పారేశాడండి, పగిలిపోయాడు. ఓకే, పగిలినా దేవుడు దీర్ఘశాంతుడు. అర్థం చేసుకున్నాడు మోషేను. ఆయన బాధను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి పలకలు ఇచ్చాడు, 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది వేరే సంగతి. ఇక్కడ మీరు ఆలోచించారు, ఎందుకు పగిలిపోయి ఆలోచించారు మీరు ప్రియ దేవుని సంగమా. దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు కష్టపడి మోషేకంత చెప్పి నిద్రాహారాలు మాని మోషే ఆ ప్రజల కొరకు కష్టపడి ఒక దైవ సేవకునిగా, ఒక ప్రవక్తగా, ఒక దేవునికి ఇశ్రాయేళ్లకు మధ్యవర్తిగా ఆ పలకలను తీసుకొచ్చి వారికి విశేషమైన సంగతులు చెప్పి వారిని బలపరిచి నిలబెట్టి స్థిరపరచుదామనుకుంటే మోషే హృదయాన్ని ముక్కలు చేశారండి వాళ్ళు. ఆయన హృదయం ఎలా ముక్కలైపోయిందో రాతి పలకల ముక్కలైపోయాయి.
బద్దలైపోయాయి. ప్రియులారా, ఆలోచించండి. ప్రారంభపు ధర్మశాస్త్రము ప్రజల్లోకి రావటానికి ఎలా జరిగిందో, ఎవరి కష్టము ప్రయాసం జరిగిందో మీరు ఆలోచించాలి ప్రియులారా. మోషే ప్రయాసం అక్కడ వ్యర్థమైపోయింది. కనుక ఆ తర్వాత పలకలు ఇచ్చిన తర్వాత మోషే తీసుకొచ్చాడు, మళ్ళీ చెప్పాడు, అది జరిగిపోయింది. ఇది చెప్తున్నానంటే పలకలు పగిలినా మళ్ళీ పలకలు ఇచ్చాడు, రాతి పలకలు. దేవుడు ఎక్కడిచ్చాడు? దేవుని కొండ సీనాయి పర్వతం మీద ఇచ్చాడు ప్రియులారా. అలాగే ఇశ్రాయేలు రావటం, ఇశ్రాయేలీలు తిరిగి కనాన్లోకి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతారు వాళ్ళు. రాజ్యం ఏర్పడుతుంది. తర్వాత రాజులు, ఏమండి, వారికి న్యాయాధిపతులు, ప్రవక్త తర్వాత న్యాయాధిపతుల తర్వాత రాజులుగా పరిపాలించిన వాళ్ళు వచ్చారు. అందులో దావీదు రాజు గారు చాలా గొప్పవారు, మనకు తెలుసు, ప్రత్యేకించబడినవాడు. ఆ దావీదు ఏమంటాడు ఒకసారి చూడండి, ఒక మాట దేవుడిని పోలుస్తూ ఏమన్నాడో చూద్దాం. కీర్తన గ్రంథం 31 కీర్తన 31 3. నా కొండ నా కోట నీవే. ఇప్పుడు కొండను మళ్ళీ ఎవరిని పోలుస్తున్నాడు? దేవుణ్ణి పోలుస్తున్నాడు. అయ్యా, నువ్వు నా కొండవు నువ్వే, నా కోటవు నువ్వే. ఇంకా నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. నా కొండ నీవే, నా కొండ నీవే. అంటే కొండ అంటే ఏంటో తెలుసా అండి మీకు? కొండ అంటే ఒక పెద్ద రక్షణ కవచం లాంటిదండి. దేశానికి కానీ దేనికైనా కొండ అంటే బలిష్టమైనది, ఉన్నతమైనది, ఎత్తైనది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చక్కటి ఎగ్జాంపుల్. మన భారతదేశంలోనే మన ఇండియాకు రక్షణగా నిలబడ్డ ఏంటి అండి? హిమాలయ పర్వతాలు. చాలా రక్షణ అండి మనకు హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలే రాలేదనుకో, ఒకవేళ లేవనుకుందాం, మన ప్రాంతంలో లేవనుకుందాం, మన భారతదేశానికి రక్షణగా లేవనుకో, ఒక మాట అనుకున్నాను అనుకోండి. హిమాలయ పర్వతాలు కనుక లేకపోతే ప్రమాదం ఏమొస్తుందని చెప్తాను, వినండి మీరు. సైబీరియా ప్రాంతం, మంచు ప్రాంతం, మంచుతో కప్పబడిన ఇది టాండ్రా ప్రాంతం అంటే అంతా కూడాను. టాండ్రాలు అంటారు వాటిని, టాండ్రాలు అంటారు. ఆ టాండ్రా అనగా మంచుతో కప్పబడిన ప్రాంతం అని అర్థం. ఎప్పుడు మంచుతో కప్పబడిన ప్రాంతం. ఆ టాండా ప్రాంతం అనే సైబీరియా ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందంటే విపరీతమైన చల్లదనం సైబీరియా. అక్కడ నీళ్లు మనం ఇట్లా ఆకాశానికి ఇలా విసిరేసామనుకోండి, కొంచెం పైకి అలా విసిరేసామనుకోండి, అవి మంచు ముక్కలా మారి కింద పడిపోతాయి. అంత స్పీడ్గా ఐస్ అయిపోతుంది అక్కడ వాటర్. అలాంటి ప్రాంతం నుండి చల్లటి గాలులు వస్తాయండి మన వైపు. ఆ గాలులను హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయండి. మీరు జాగ్రత్త వినాలి. ఒకవేళ హిమాలయ పర్వతాలే లేకపోయి ఉంటే, హిమాలయ పర్వతాలే కనుక లేకపోతే, ఆ సైబీరియా చల్లటి గాలులన్నీ మన ఇండియా లోపలి ప్రవేశించగానే అక్కడ పంట పొలాలు పండేవి కావు. అసలు పంటలే పండవండి ఆ మంచు గాలులకు. అంత మంచే, పొలాలు ఉండవు, పంటలు ఉండవు. ఆలోచించ, మనం తినే ఆహారానికి రక్షణ అండి హిమాలయ పర్వతాలు. అర్థమైందండి? శత్రువుల నుంచి రక్షణ, మంచు గాలుల నుంచి రక్షణ. కనుక ఈ కొండల ప్రాంతాలు చాలా రక్షణ కవచంలా ఉంటాయండి. అందుకే దావీదు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినట్టే, నా కొండ నీవే, నాకు రక్షణ లాంటి వాడివి, కొండ లాంటి రక్షణ లాంటి వాడివి నువ్వు దేవా అంటున్నాండి. యెరూషలేము చుట్టూ కూడా ఏమున్నాయి చూడండి మీరు. కీర్తనలు అందాం 120 చూడండి, 125 కీర్తనలు.
కీర్తనల గ్రంథం 125 1-2 వచనములు. 125 కీర్తన, యెహోవా యందు నమ్మిక ఉంచువారు 125 కీర్తన 1-2. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె సియోను కొండవలే ఉందరు. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. కొండ ఎలా ఉంటుందో, నిశ్చలంగా నిలబడుతుందో, స్ట్రాంగ్గా స్టాండర్డ్గా అని అర్థం మన భాషలో చెప్పాలంటే. అలాగా ఉంటారు, కొండలాగా, సియోను కొండలాగా ఉంటారు, నిలబడిపోతారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరట? యెరూషలేము చుట్టూ దేవుని నమ్మిక ఉంచేవారు. ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, కొండని ఇస్తున్నాడు. ఇంకేమన్నాడమ్మా? యెరూషలేము చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములున్న పర్వతములు ఉన్నట్టు అన్నాడు. చూడండి, యెరూషలేము చుట్టంతా పర్వత ప్రాంతమే. పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, అది ఎగ్జాంపుల్ అంటే. కొండలు ఎలా ఉండి రక్షణ కవచంగా ఉంటాయి చుట్టూతా ఆ ప్రాంతంలో, అలాగా దేవుడు మన చుట్టూ పర్వతంలాగా ఉండి మనకు రక్షణ ఇవ్వటం కొరకు దేవుడు అలా ఉంటాడు అని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఇక్కడ దావీదు కీర్తనలో. కనుక కొండ అనగా రక్షణ వంటిది, కొండ అనగా ఉన్నతమైనది, ఎత్తైనది, హెచ్చైనది అనేది అర్థం అండి కొండ. అందుకే క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం అని ఉంటుంది. యేసుక్రీస్తు కొండ మీద ఉండి ప్రసంగం చేశాడు. అలాగే క్రీస్తు రూపాంతరం చెందాడు కొండ మీద. యేసు శిలువ మరణం ఎక్కడ? కల్లవరి కొండ. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత దేంట్లో పాతి పెట్టాడు? భూమిలోనా? కాదు, రాతి సమాధి. మళ్ళీ అక్కడకు రాయే. దాని మీద మూత ఏంటి మూత పెట్టారు? రాతి మూతే పెట్టారు కదండి. చూసారు ఎన్ని రాళ్ళు వస్తున్నాయో చూడండి, ఎన్ని కొండ రాళ్ళు. అందుకే రాయిని గురించిన మర్మం రాతి పలకల రహస్యం అని టైటిల్ పెట్టామండి దీనికి. నేను పెట్టాను టైటిల్, ఇది ఆలోచించాను. అంటే ఈ రాయి మర్మం ఏంటి, కొండ మర్మం ఏంటి, ఈ రాతి పలకల సంగతి ఏంటి, ఎందుకు పగిలిపోయేవి? ప్రియులారా, కొండ తాత్కాలికమైనది, రాయి తాత్కాలికమైనది, రాతి పలకలు తాత్కాలికమైనవి. ఇప్పుడు ఉన్నాయంటే రాతి పలకలు ఏ మ్యూజియంలో కానీ ఉన్నాయా? దాని నమూనా పెట్టి ఉండొచ్చు, అవైతే లేవు. ఆ కాలంలో మోసే తీసుకొచ్చిన సీనాయి పర్వతం మీద వచ్చి లేవు, దాని నమూనా ఉండొచ్చు. అర్థమైందండి? కనుక ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. భూమి ఆకాశంలో గతించును గాని నా మాటలు గతించవన్నాడే. ఇవన్నీ గతించిపోయేటివండి. ఉన్నంతకాలం తెలియడానికి, అర్థం అవడానికి, ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడాను. కనుక దేవుడు ఈ రాయిని కొండను ఎందుకు చెప్పాడో ఇప్పుడు ఆలోచించాలి. మన మర్మాన్ని ఇప్పాలి ఇప్పుడు మనం. ప్రియులారా, రాయిని చూపిస్తూ రాయితో మాట్లాడమంటాడు. ఒక దగ్గర ఏమంటాడంటే యెహోషువ గ్రంథం 24 వచ్చాను చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. ప్రియులారా, 24 యెహోషువ గ్రంథం 25-27 వచనములు. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యమును రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో నున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టాడు. ఒక పరిశుద్ధ స్థలము, సింధూర వృక్షం కింద ఒక పరిశుద్ధ స్థలం, ఒక ప్రత్యేకించబడే స్థలంలో ఆ రాయిని పెట్టాడట. ఆ రాయికి పెట్టి ఏం చెప్తున్నామా? జనులందరితో ఇట్లా అన్నాడు. ఏమట? ఆలోచించండి ఇశ్రాయేలారా, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్ష్యముగా ఉండును. అర్థమైందండి? రాయికి వినబడతాయట,
మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా జనులతో ఇట్లా ఆలోకించుడు, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడ్డాయి. దేవుడు చెప్పిన మాటలని రాయి విన్నది. వినాల్సింది మీరు, యెహోషువ అయినప్పటికీ కూడా ఈ రాయి కూడా విన్నది దేవుని మాటలు. రాయి మనిషా? సాక్షులు అంటే ఎవరండి? మనుషులే కదండి. సాక్షిని ప్రవేశపెట్టమంటే ఏ చెట్టును రాయిని ప్రవేశపెడతారా? లేదే, మనిషినే పెడతారు. మనిషి చెప్పిన తర్వాత సాక్ష్యం పనికొస్తుంది బోన్లో. ఆ తర్వాత మనిషి చెప్పే మాటలను బట్టి వేరే వాటిని సాక్ష్యంగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్గా ఇదిగో ఈ కత్తితో పొడిచాడండి, ఈ పిస్టల్తో పేల్చాడండి అని వాటిని చూపిస్తాడు. చూపించేది మనిషే కదా, దానికి అది నడుచుకుంటూ రాదు కదా. కానీ ఇక్కడ మాత్రం వేరుగా చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం విన్న మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఈ రాయి కూడా విన్నది. ఈ రాతికి వినబడను గనుక ఈ రాతికి వినబడను గనుక అది మన మీద మీ మీద కాదు, నాతో పాటు, యెహోషువతో పాటు కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. రాయి అంటే సామాన్యమైనది కాదండోయ్. రాయి అంటే ఏమనుకుని అలటప్ అనుకున్నారా? కాదు. యెహోషువతో సైతం ఆ రాయి సాక్షిగా ఉండి వారికి దేవుని ఎదుట సాక్షిగా ఉంటుందంట. రాయి వినబడుతుందండి, రాయి వింటుంది. మనము సౌండ్ బాక్సులో పాటలు వింటుంటాం కదండి, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులో, దాంట్లో స్పీకర్స్ ఉంటాయి, అందులో రాయి ఉంటుంది, మ్యాగ్నెట్ రాయి. అది స్టోన్, అది రాయితో చేస్తారు కదా, వింటుంది రాయి. దానికి అది ఉంది. కొండల దగ్గరికి వెళ్ళి మనం గట్టిగా హలో అన్నాం అనుకో, కొండ ఏం చేస్తుంది? రీసౌండ్ వస్తుంది మనకు. మళ్ళీ ఆ రాయి మళ్ళీ మనకు వినబడుతూ ఉంటుంది రాయి నుంచి. అద్భుతం ప్రియులారా. కొండ ప్రకృతిలో కొండకున్న ప్రత్యేకత రాయి. అక్కడ ఆ రాయిని ఎక్కడ నిలబెట్టాడు? పరిశుద్ధ స్థలంలో సింధూరపు చెట్టు కింద సాక్షిగా నిలబడింది ఆ రాయి. ఆనాడు ఇశ్రాయేలీలకు ఆ రాయి సాక్షి అయితే, ఈనాడు ఎవరు సాక్షి అంటే ప్రియులారా, ఆ బండ క్రీస్తే అనే ఆ సాక్షి ఈరోజు ప్రపంచంలోని అనేకులకు సాక్షిగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి అయిన ఆ రాయి యేసుక్రీస్తు రాయిగా రాబోతున్నాడు. కనుక ఈ రాళ్లను గురించి చెబుతూ రాబోతున్న రాయి, ఇశ్రాయేలులకు నిషేధించబడిన రాయిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు మూలకు తలరాయిగా మారబోతూ ప్రపంచానికి ఆయనే ఒక రాయిగా, ఒక సంఘానికి సాక్షిగా, సంఘానికి గొప్పవాడిగా, దేవుని సన్నిధిని, ఆ సంఘంలో ప్రత్యేకించబడిన యేసు సన్నిధిగా రాయిగా ఉండిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద సంఘము. అందుకే పేతురు కూడా పేరేం పెట్టాడు? కేఫా. ఏమండి? పీటర్, పెట్రాస్ అంటే పీటర్. పెట్రా అంటే గ్రీకు భాషలో రాయి అర్థం అండి. పెట్రోలియం అంటారు చూసారా, పెట్రోలియం. పెట్రో అంటే రాయి, ఓలియం అంటే నూనె, బండ నూనె అని అర్థం అండి పెట్రోలియం అంటే. కనుక రాతి నుంచి తీయబడిన నూనె గనక పెట్రోలియం. పీటర్, పెట్రాస్, పేతురు మన భాషలో, తెలుగులో దాన్ని. బండ, నీ ద్వారా సంఘమును కడతాను. అది క్రీస్తు సంఘము, దేవుని సంఘము, యేసు సంఘము. అది రాయి మీద నిలబడే సంఘంగా ఉంటుంది. బండ మీద సంఘం. కొండ మీద దేవుడు వచ్చాడే, ఆ కొండ మీద దేవుడు వస్తే ఇప్పుడు కొండనే సంఘంలోకి వచ్చేసాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు. యేసు అనే క్రీస్తు బండ మీద సంఘం ఉంది, సంఘంలో యేసు ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్? ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు కొండ మీదకి. ఇప్పుడు ఆ కొండనే సన్నిధి. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటే అక్కడ నేను ఉంటాను. ఎలా ఉంటాను? కొండ పటిష్టంగా, స్టాండర్డ్గా ఉంటాను నేను. క్రీస్తు దేవుని సంఘములో బండ క్రీస్తు. ఏమండి? నేనన్నమాట కాదు. వెళ్ళారా? కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక 3వ అధ్యాయము. మూడో అధ్యాయము 11వ వచనము. వేయబడినది తప్ప వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు.
వేయనేరడు. మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసు క్రీస్తే. ఆది యందు నువ్వు పునాది వేసితివే భూమికి, నిశ్చలములుగా ఉన్న భూమికి పునాదులైన పర్వతములారా అన్నాడే. భూమికి పునాదులు పర్వతాలైతే సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు. భూమి నిశ్చలంగా పునాదులుగా ఉన్నటువంటి ఆ పునాదుల వలన భూమి ఛిద్రమైపోకుండా, ముక్కలైపోకుండా, తన చుట్టూ తను ఎంత స్పీడ్గా తిరుగుతున్నా విడిపోకుండా పటిష్టంగా బలంగా ఉండటానికి కారణం పర్వతములు. పట్టేసాయి, వాటిని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఒక పిల్లర్ లాగా స్టాండర్డ్గా. భూమికి పునాది పర్వతాలైతే క్రీస్తు సంఘమునకు పునాది యేసు క్రీస్తు అనే రాయి బండ, మూలకు తలరాయి అయిన బండ. ప్రియులారా, దాన్ని ఎవడు తీయలేడు, ఎవడు వేయనేరడు. వేసేసారు అపోస్తలులు. అర్థమైందండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం ప్రియులారా 22 వచనములు చూద్దాం. క్రీస్తు యేసే క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, న్యూ టెస్టమెంట్లో చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడితో పోలుస్తున్నాడు. ముఖ్యమైన మూల రాయి అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు రాళ్ళను చూపుతూ, కొండను చూపుతూ ఎగ్జాంపుల్కి ఇస్తున్నాడు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు గురించి ఎగ్జాంపుల్ కనుక తెలుసుకోవడానికి, అర్థం కావటానికి ఆనాడు ఆ కొండ, సీనాయి కొండ, దేవుని కొండ, సంఘం. ఈరోజు సీనాయి కొండ అది దేవుని సంఘము. అందులో పటిష్టమైనటువంటి దేవుని సన్నిధిలో యేసు ప్రభువారు ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ఉండి అక్కడ ఉంటానన్నాడు. దేవుని సన్నిధి, క్రీస్తు ప్రభువారు ఉండే సన్నిధి అది. సంఘమును అంత ఈజీగా తీసుకోకను. దేవుని సంఘం అంటే ఏదో ఇది కథల స్టోరీ టైప్లో ఉన్నది కాదు. సాక్షాత్తు ప్రభు అయిన క్రీస్తు తన రక్తం ఇచ్చి శ్రమపడి కొన్న సంఘం, స్థాపించిన సంఘం. సంఘాన్ని నిర్లక్ష్యం చేయకు సోదరి సోదరుడా. నిజమైన దేవుని సంఘము నిర్లక్ష్యం చేయకు. నువ్వు అలా చేస్తే ప్రభు నిర్లక్ష్యం చేసినట్టే. సంఘాన్ని బాధిస్తే క్రీస్తుని బాధించినట్టే. అందుకే అంటాడు, సౌలుతో ఏమన్నాడు? సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? హింసించింది ఎవరు? సౌలు. సంఘమును హింసించాడు, విశ్వాసులను హింసించాడు. కనుక ఆ హింస ఎవరి తగులుతుంది అంటే యేసుక్రీస్తుకే. ప్రియులారా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇంకేమన్నాడు? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నారు. చూసారు, అలా వృద్ధి పొందుతున్నాం మనం. వృద్ధి పొందుచున్నది ఇందులో, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎంత చక్కగా చెప్తే చూసారు. ఆ కొండ దేవుని సన్నిధి. ఈరోజు దేవుని సంఘం, అందులో ముఖ్యమైన మూల రాయిగా యేసుక్రీస్తు పునాది వేసినటువంటి ఆ రాయితో నిర్మించబడిన సంఘములో క్రీస్తే శరీరము, క్రీస్తే శిరస్సు, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అందులో ప్రభు సన్నిధి ఉంది. అందులో నువ్వు ఉంటున్నావు. అర్థమైందా ప్రియులారా? ఆ సంఘం గొప్పది, పటిష్టమైనది, బలమైనది. ప్రియులారా, ఆనాడు రాతి పలకలు పగిలిపోయాయి, ధర్మశాస్త్ర పలకలు పగిలిపోయాయి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆ రాతి పలకలపైన దేవుడు చేతితో రాసించి ఇచ్చింది లేదు కదా. మరి ఎలా ఇచ్చాడు? 2వ కొరింథీ రాసిన పత్రిక తీయండి తొందరగా. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. రెండు 3 వచనములు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి రాతి పలకల పైన వ్రాయబడింది పగిలిపోయాయి. ఆ తర్వాత కనుమరుగైపోయాయి. ధర్మశాస్త్రం తర్వాత ఎక్కడ వచ్చిందండి? రాతి పలకలు లేవు కదా, మనుషుల్లోకి వచ్చేసింది అది. చర్మము కాగితాలపై వచ్చింది, తర్వాత కాగితాలపై వచ్చింది.
కానీ ఇప్పుడున్నటువంటి ఈ మాటలు దేవుని వ్రేలితో రాయబడిందా? చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచున్న చదువుకొనుచున్న మా పత్రికలు మీరు కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడలేదండి. మీరు అనుకుంటున్నారు బైబిల్ మీద రాశాడు, సిరాతో ప్రింట్ అయింది, తర్వాత తోలు చర్మం పైన చర్మ కాగితాల పైన రాయబడింది, తర్వాత రాతి పలకల పైన రాయబడింది దేవుని వాక్యం. అలా అనుకోకండి అంటున్నాడు. చూడండి, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, ఆనాడు దేవుని వ్రేలితో, ఈనాడు పరిశుద్ధాత్మతో మీ హృదయం మీద రాయబడిన ఈ వాక్యమును మీరు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ వాక్యంలో స్థిరపడాలి, ఈ వాక్యంలో బలపడాలి, ఈ వాక్యము చేత ఆశీర్వదించబడాలి. ఇది రాతి పలకల రహస్యం. మీ హృదయముల మీద దేవుని పరిశుద్ధాత్మతో, దేవుని మాట చేత మీ హృదయముల పైన, మెత్తటి హృదయముల పైన వ్రాయబడిన ఈ మాటలను హృదయములో పదిలపరచుకోండి. ముక్కలు చేసుకోకండి, మీ గుండెను మీ బద్దలు చేసుకోకండి. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరేనర్రా 10 ఆజ్ఞలు గల పలకలుగారర్రా మీరు దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత మీ హృదయంపై వ్రాయబడిన మీరు పత్రికలు. మీరు హెబ్రీ పత్రిక, రోమా పత్రిక, తిమోతి పత్రిక కాదు, మీరే ఆ పత్రికలుగా మారిపోవాలంటున్నాడు ప్రియులారా. అది రాతి పలకల రహస్యం అంటే. నువ్వే ఒక పత్రికగా మారాలి. ఏదో 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఇంట్లో గోడకు తగిలేసుకొని రోజు చదువుకోవడం కాదు. నీవు ఉన్నావా అలాగా అన్నది ప్రశ్న. గోడకు తగిలేసుకొని గోడ కొన్న పత్రికనే అనుకోకవు, నీవు పత్రికగా మారాలి. అప్పుడే నీకు బ్లెస్సింగ్స్. దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, యేసు అనే బండ మీద కట్టబడిన సంఘములో క్రీస్తు అనే మూల రాయి, క్రీస్తు అనే పునాది మీద ఉన్న ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు దైవ ఆశీస్సులు పొందాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే నీవు కూడా ఒక సజీవమైన రాయిగా, దేవుని కొరకు దేవాలయముగా, పరిశుద్ధాత్మకు దేవాలయముగా నువ్వు మారవలసిన అవసరత ఉన్నది. అలా ఉంటేనే నీకు బ్లెస్సింగ్స్. అప్పుడు నీలో వచ్చి దేవుడు నివసిస్తాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము చివరిగా చూసి ముగించుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము 5-6 వచనములు ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనములు చూసి ముగించుకుందాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలునర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీ ఇశ్రాయేలు కాదు, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవమైన రాళ్ళు అంటే మందిరం తనకదే తయారైపోతుంది. నువ్వు సజీవము కాకపోతే మందిరం కట్టబడదు. నీవు సజీవమైన రాయిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న యేసు ప్రభువారు సజీవుడు, జీవాధిపతి, వాక్యమైన దేవుడు. ఆ ప్రభువు నీలో నివసించి అద్భుత కార్యాలు చేయాలంటే, ఆ ప్రభువు నీలోకి రావాలంటే, పరిశుద్ధాత్ముడు నీలో కార్యం చేయాలంటే నీవు దేవుని మందిరముగా కట్టబడాలి. ఆలోచించు క్రైస్తవుడా, నీవు ఒక సజీవమైన మందిరానివి. అందుకే యెరూషలేము మందిరం ఈరోజు లేదు మనకు వెళ్ళటానికి, అక్కడ గోడ మాత్రమే ఉంది. ఎందుకంటే యేసుప్రభువు ఏమన్నాడంటే, దేవాలయము కంటే గొప్పవాడు నేనేవాడు ఇక్కడనున్నాడు. ఆ గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు సజీవమైన దేవాలయముగా ఉన్న నీలో నివసించడానికి ఆశపడుతున్నాడు. అందుకే అంటాడు ఏమని, నా స్వరము విని ఎవడైతే తలుపు తీస్తాడో నేను వాళ్ళలోకి వచ్చేస్తాను. అది అద్భుతమైన విషయం. యేసు అనే రాయి, మూలకు తలరాయి, ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద పునాది వేయబడిన సంఘంలో ఉన్న ఓ క్రైస్తవ విశ్వాసి, నీలో ప్రభువును ప్రతిష్ఠ చేసుకో. దేవుని వాక్యంతో సహవాసం చేసుకో.
సంఘముతో సావాసం చేసుకో, ప్రభువును సేవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకో. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన దేవ, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ విశేషమైన మాటలు విన్నాము, అందులో ఉన్న అర్థాలను తెలుసుకున్నాము. మమ్మల్ని బలపరచండి, మీ కృప చూపండి. విన్న బిడ్డలు, విశ్వాసులని పిల్లని దీవించండి, బలపరచండి. క్రీస్తును ప్రతిష్ఠ చేసుకొని ఆయన కృప పొందే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. మీ మెండైనటువంటి కృపను వారికి అనుగ్రహించి దీవించమని విన్న వాక్యం వారి హృదయంలో పదిలపరుచుకొని మీ యొక్క వాక్యం వెలుగులో నడుచుటకు సహాయము దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి.